వచ్చిందా? యా, గుడ్ ఈవినింగ్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్. సో మనం ప్రీవియస్ సెషన్లో అయితే కనుక ఊప్స్ కోసం, ఊప్స్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ ఊప్స్ కోసం మనం కాస్త డిస్కస్ చేయడం జరిగింది. అంటే జనరల్గా మనం ఒక ప్రోగ్రామింగ్ అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేదనుకుంటే లాంగ్వేజ్ నేర్చుకుని దాన్ని ఉపయోగించి ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అనే క్రమంలో ఆ అప్లికేషన్ సంబంధించి ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ కావాలో దానికి రెలవెంట్గా మనకి వేర్వేరు కేటగిరీ ఆఫ్ లాంగ్వేజెస్ మనం చూసాం. అందులో ఊప్స్ అనేది ఒక కేటగిరీ. ఓకే. సో ఊప్స్ అనేది ఏం లేదంటే కంప్లీట్గా ఈ ఊప్స్ కేటగిరీలో ఉన్న లాంగ్వేజెస్ అన్నీ కూడా లైక్ C++ కానీ, జావా కానీ, పైథాన్ ఇట్లాంటివన్నీ కూడా దీని యొక్క మెయిన్ ఇదేంటంటే ఆబ్జెక్ట్. అంటే మీరు ఊప్స్ సంబంధించి ఏ లాంగ్వేజ్ మీరు తీసుకున్నా కానీ మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్‌ని బేస్ చేసే జరుగుతాయి. అంటే ఏం లేదు, ఈ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎంటిటీని మనం ఐడెంటిఫై చేస్తామండి. అంటే జనరల్‌గా మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు డెఫినిట్‌గా జరిగే ప్రాసెస్ ఏంటి? ఈఆర్‌డి అని చెప్తాం. మనం నేర్చుకుని ఉంటాం ఎంటిటీ రిలేషన్ డయాగ్రామ్స్‌లో. అంటే ఉదాహరణకి ఇప్పుడు స్టూడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేయాలి. అప్పుడు ఎంటిటీ ఎవరవుతారు? స్టూడెంట్. ఆ స్టూడెంట్ అనే ఎంటిటీకి సంబంధించి ఆయన యొక్క రోల్ నంబరు, నేము, నెక్స్ట్ గ్రూపు, అట్లాగే ఫీజెస్, డేట్ ఆఫ్ జాయినింగ్, సబ్జెక్టు, ఇవన్నీ కూడా మనకు వచ్చేది. అట్లానే ఒక ఎంప్లాయీకి సంబంధించి వివరాలన్నీ కూడా మనం దానికి రిలేటెడ్గా ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాల్సి వస్తే అక్కడ ఎంటిటీ ఎవరు అవుతారంటే ఎంప్లాయీ. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, అది డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, శాలరీ, సో అండ్ సో. అట్లానే ఒక బుక్ సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఆపరేట్ ఆపరేట్ చేయాలంటే దానికి ఎంటిటీ ఇక్కడ ఏమవుతుందంటే బుక్. సో బుక్ నేము, ఐ మీన్ బుక్ ఐడి, సో ఆథరు, నంబర్ ఆఫ్ పేజ్, ఇట్లా మనం ఏదైనా ఒక డేటాని గ్యాదర్ చేసి స్టోర్ చేయాలన్నా, స్టోర్ చేసిన డేటా పైన తర్వాత ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, సో డెఫినెట్గా ఒక ఎంటిటీని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా, దానికి ఏ ఏ ఫీల్డ్స్ కావాలో వాటిని ఐడెంటిఫై చేయడం ద్వారా దానిపైన తర్వాత ఆపరేషన్స్ అన్ని కూడా మనం పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్కి వచ్చేపాటికి మనం చేసే ప్రతి పని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ రిలవెంట్గానే ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు డేటా అనాలిసిస్ చేయాలన్నా, డేటాను స్టోర్ చేయాలన్నా, దానిపైన తర్వాత ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేయాలన్నా కానీ ఆబ్జెక్ట్ని బేస్ చేసి ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రధానంగా మనం ఆబ్జెక్ట్ని కనుక మనం గుర్తించగలిగితే ఆబ్జెక్ట్ రిలేటెడ్గా మనకు ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసే క్రమంలో మిగతా అన్నీ కూడా వస్తాయి. ఏమేమి వస్తాయి? క్లాసెస్ అని, ఆబ్జెక్ట్స్ అని. అంటే ఆబ్జెక్ట్ అని నేను చెప్పే ఆబ్జెక్ట్ వేరు. నేను చెప్పే ఆబ్జెక్ట్ ఏంటంటే ఎంటిటీ అంటున్నాం. ఆ ఎంటిటీ రిలేటెడ్గా లైక్ స్టూడెంట్ రిలేటెడ్గా ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయాలి, అది ఆబ్జెక్ట్. సో దాన్ని బేస్ చేసి మనం ఊప్స్లో కనుక మనం కోడ్ చేయాలనుకున్న, ప్రోగ్రామ్ రాయాలనుకున్న ముందే కొంత ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఊప్స్లో ప్రధానంగా మనకు వచ్చే కొన్ని ఆ, విషయాలు మనం డిస్కస్ చేసాం నిన్నను. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఊప్స్ అనగానే మేము ఏమంటున్నాము? ఇన్హెరిటెన్స్ అంటున్నాము, పాలిమార్ఫిజము, ఎన్కాప్సులేషన్స్, డేటా అబ్స్ట్రాక్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా ఊప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నట్టు. అయితే మనం అనుకున్న ఇన్హెరిటెన్స్ లేదా పాలిమార్ఫిజం ఇవన్నీ కూడా మనం అప్లై చేయాలంటే ముందు దానికి సంబంధించినట్టు ఒక బేస్ ఉండాలి. ఆ బేసే మనం ఏమంటున్నాం అంటే క్లాస్ అంటున్నాం. అంటే ముందుగా మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసి దానికి కావాల్సినటువంటి ఇన్పుట్, అవుట్పుట్ రిలేటెడ్గా ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా దానికి అసైన్ చేసి అప్పుడు మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. అది ఇన్హెరిట్ చేస్తారా, పాలిమార్ఫిజం ఆ టెక్నిక్ని అప్లై చేస్తారా, వాట్ ఎవర్ యూ వాంట్. సో అయితే క్లాస్ అంటే ఏంటంటున్నాము? సో క్లాస్ అంటే ఏం లేదు, జనరల్గా ఇందాక మనం అనుకున్నటువంటి ఏదైతే ఒక ఎంటిటీ ఉందో ఆ ఎంటిటీని మనం ఆపరేట్ చేయడానికి, ఎంటిటీ రిలేటెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఒక స్ట్రక్చర్ కావాలి మనకి. ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ కావాలి. దాన్ని నువ్వు ఒక మౌల్డ్ అనుకుంటావు, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక బ్లూ ప్రింట్ అనుకుంటావు. జనరల్గా ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటారు. క్లాస్కి ఏంటి, మనం ఒక 10 స్టోరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ముందుగా దానికి కావాల్సినటువంటి ఒక ప్లాన్ని మనం డ్రా చేసి పెట్టుకుంటాం. ఇట్స్ కాల్డ్ అ బ్లూ ప్రింట్. సో తద్వారా ఏమవుతుంది, ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా మీరు ఎక్కడైనా కానీ, ఎన్ని చోట్ల అయినా కానీ, ఎన్ని అయినా కానీ బిల్డింగ్స్, సేమ్ బిల్డింగ్స్ అక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సచివాలయం కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇంచుమించు ప్రతి పంచాయతీలో ఒక సచివాలయం అనేది ఉంటుంది. మనం స్టేట్ వైడ్ ఎక్కడికి వెళ్ళిన సచివాలయం ఒక స్ట్రక్చర్ ఒకేలాగా ఉంటుంది. జస్ట్ ఎంటర్ అవ్వగానే మీకు అది విజిటర్స్ రూమ్ అని ఒకవైపు, సెక్రటరీ రూమ్ ఇంకొక వైపు,
సర్పంచ్ రూమ్, ఇట్లా ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీవేర్ ఇట్ షుడ్ బి యూనిక్. సో అక్కడ ఏం జరుగుతుంది, ముందుగానే గవర్నమెంట్ ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి, రైట్, నువ్వు ఎక్కడి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఈ ప్లాన్కి అనుకూలంగా నువ్వు కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్తారు. సో ఇన్ జనరల్గా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే బ్లూ ప్రింట్ ఉంటుందో, ఆ ప్లాన్ ఉంటుందో దాన్ని బేస్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చేస్తారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, మీరు కన్స్ట్రక్ట్ చేయబోతున్నటువంటి ఒక బిల్డింగ్కి ముందుగానే మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్ అనేది ఎంత ముఖ్యమో, ఈ ఎంటిటీ బేస్డ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకి క్లాస్ అనేది అంత ముఖ్యం. సో ఒక క్లాస్ని క్రియేట్ చేసి పెట్టుకుంటే కనుక దానికి కావాల్సినటువంటి ఇతరత్ర ఇన్పుట్ అవుట్పుట్ యాట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా మనం అక్కడ పర్ఫామ్ చేసి పెట్టుకుంటాం. ఇకపోతే ఆబ్జెక్ట్ అని ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కోసం కూడా డిస్కస్ చేస్తాం. ఆబ్జెక్ట్ అంటే ఏమంటున్నామంటే డెఫినేషన్ పరంగా ఇట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఇంకా చెప్పాలంటే మీరు ఏదైతే క్లాస్ని క్రియేట్ చేస్తారో ఆ క్లాస్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయి, అంటే యాట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, వేరియబుల్స్ మరియు మెథడ్స్ని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. ఒక క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్స్ లేదా మెథడ్స్, అది ఫంక్షన్స్ని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఈ వేరియబుల్స్ మరియు ఈ మెథడ్స్ని మనం యాక్సెస్ చేయాలన్నా, వాటితో వర్క్ చేయాలన్నా దాన్ని హ్యాండిల్ చేసి ఒక హ్యాండ్లర్ కావాలి. దట్ హ్యాండ్లర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అంటే ప్రధానంగా ఈ క్లాసు ఆబ్జెక్ట్ మీద కొంత అవగాహన కనుక మనకు వస్తే అప్పుడు ఈజీగా మనం వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మీకు ఒక క్లాస్ క్రియేట్ చేసి చూపుతాను. సో క్లాస్ 1 అనేది ఒక క్లాస్, ఓకే కదండి. సో ఆల్రెడీ నిన్న మనం చూసుకున్నాం, దీంట్లో x = 10, y = 20, ఓకేనా. ఇప్పుడు ఆ 1 అనే క్లాస్ మీరు ఆపరేషన్కి ఏం చేస్తారు, ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటారు. ఆబ్జెక్ట్ ఈక్వల్ 1 అని కనుక మీరు డిఫైన్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ని మీరు యాక్సెస్ చేయడానికి obj.x అట్లాగే obj.y, అంటే ఇక్కడ ఇది క్లాస్ అయితే ఈ క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని ఆపరేట్ చేయడానికి మనకు ఉపయోగించబడేదే ఈ ఓబీజే అనే ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది ఏమంటున్నామంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ 1, ఇన్ ద సెన్స్ ఈ 1 అనే క్లాస్లో మనకి ఏమేమైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, 1 అనే క్లాస్లో ఏమేమి ఉన్నాయి, మనకి ఎక్స్ అండ్ వై అనే యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఓబీజే అనే ఆబ్జెక్ట్లో మీకు ఆటోమేటిక్గా అడాప్ట్ చేయబడతాయి. మీరు 1లోకి వెళ్ళి చూస్తే ఏవైతే కనపడతాయో అవన్నీ కూడా మీకు ఓబీజే అనే ఆబ్జెక్ట్లో అన్నీ కూడా కనపడతాయి. కారణం ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. అంటే 1 అనే క్లాస్ని ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఓబీజే అనే ఆబ్జెక్ట్తో బైండ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము, 1 అనే క్లాస్ని ఓబీజే అనే ఆబ్జెక్ట్తో బైండ్ చేస్తున్నాం. సో లింక్ చేస్తున్నాం. టెక్నికల్లీ వీఆర్ మేకింగ్ టు బైండ్ వన్ ఈచ్ అదర్. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనికి సంబంధించిన ప్రతి యాట్రిబ్యూట్ దీన్ని ఉపయోగించి మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్స్, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో ఏవైతే మీరు డేటా మెంబర్స్ని డిఫైన్ చేసినాక దాన్ని కంప్లీట్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తారు. ఇప్పుడు ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఏ డేటా మెంబర్ని మీరు యాక్సెస్ చేయాలన్నా ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ మీరు యూజ్ చేయడం జరిగింది. ఇంచుమించుగా అట్లాంటి కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఆబ్జెక్ట్కి ఆపాదించవచ్చు కాక. అయితే ఇక్కడ మనం నేను శాంపుల్ ఒకటి చూడడం జరిగింది. ఇట్లాంటిది ఇంచుమించుగా ఏంటి, అది మై క్లాస్ అనే పేరుతో ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుని దాంట్లో ఎక్స్ వై అని ఒక 3 వేరియబుల్స్ని అక్కడ డిఫైన్ చేసి పెట్టుకున్నారు. XYZ అని ఒక 3 వేరియబుల్స్ని, దాన్ని యాక్సెస్ చేయడానికి మీరు సింపుల్ ఏం చెప్తున్నారు, OB1 అని ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దాన్ని మై క్లాస్కి బైండ్ చేసిన తర్వాత ఈ మై క్లాస్లో ఉన్నటువంటి XYZని OB1 దాంతో మనం సహకారంతో OB1.x, OB1.y, OB1.z అట్లా మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఇది ఒక శాంపిల్, ఒక జస్ట్ ఒక క్లాస్ని క్రియేట్ చేయడానికి శాంపిల్, బట్ ఇదే క్లాస్ కాదు. అంటే మనం రియల్ టైం అప్లికేషన్స్ కనుక మనం వర్కౌట్ చేయాలంటే ఎట్లా ఇస్తే ఈ క్లాస్ అనేది ఎక్కడ కూడా మనకి ఇది ఉపయోగపడదు. అంటే రియల్ టైం అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ మనం ఈ ఫంక్షన్స్ని అంటే ఈ క్లాసెస్ని కాల్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ని మనం
పాస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, కొంత రిజల్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. జనరల్గా కంప్యూటర్లో జరిగే బేసిక్ ఆపరేషన్స్ అంతా కూడా ఈ ఫార్ములేషన్ మీద మనం చెప్తాం. అంటే మనం తీసుకున్న క్లాసెస్ ఎట్లా ఉండాలి, మనం క్రియేట్ చేసే క్లాసెస్ ఇన్పుట్ తీసుకోగలగాలి, దానిపైన స్పెసిఫిక్ ఆపరేషన్ ప్రాసెస్ జరగాలి, తర్వాత కన్సర్న్డ్ రిజల్ట్ మనకి ఇవ్వాల్సి ఉండాలి. అంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, ఈ 3 స్పెసిఫిక్ ఆపరేషన్స్ని కూడా ఎంటర్టైన్ చేసే విధంగా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేయాల్సి ఉండాలి. అర్థమవుతుంది కదండి. అదొకసారి చూద్దాం మనం, అది ఎట్లా తీసుకోవచ్చు ఏంటనేది మనం చూద్దాము. ఇక్కడ నేను అయితే ఒకవేళ కనుక మీరు చెప్పినట్టుగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక క్లాస్ని కనుక మనం డిఫైన్ చేయాలంటే దాంట్లో డెఫినెట్గా ఇనిట్ అనే ఒక ఫంక్షన్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటి ఇనిట్? ఇనిట్ అనేది ఏంటంటే అంటే మీరు ఒక కంప్లీట్ క్లాస్, ఒక మీనింగ్ఫుల్ క్లాస్ని కనుక డిఫైన్ చేయాలంటే తప్పనిసరిగా ఇనిట్ అనే ఫంక్షన్ దాంట్లో తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక క్లాస్ని కాల్ చేసేటప్పుడు ఈ ఇనిట్ ఫంక్షన్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏదైనా ఒక క్లాస్ని కాల్ చేసేటప్పుడు దాని కన్సర్న్డ్ ఇనిట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో మనం ఏమైనా సరే కొన్ని వేరియబుల్స్ని కానీ ఇతర వాల్యూస్ని కనుక మనం తీసుకుని ఉంటే ఆ వాల్యూస్ అక్కడ పాస్ చేయడము, తద్వారా ఇతర మెథడ్స్ ఏమైనా కనుక మనం ఇచ్చి ఉంటే వాటిని యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ మనం చూద్దాము. మనం స్టూడెంట్ అనే పేరుతో ఒక క్లాస్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఇనిట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని చెప్పేదానికి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ క్లాస్ ఒకటి తీసుకుంటున్నాను, క్లాస్ స్టూడెంట్. ఓకే అండి. సో ఇందులో ఇప్పటిదాకా మీరు ఏం చేశారు, ఎక్స్, వై, జెడ్ ఎట్లా తీసుకున్నారు. బట్ ఇది కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ క్లాస్ అయితే కాదు, ఒక మీనింగ్ఫుల్ క్లాస్ అయితే కాదు. ఎప్పుడు ఒక క్లాస్ మీనింగ్ఫుల్ క్లాస్ అవుతుందంటే దాంట్లో ఎప్పుడైతే మీరు ఇనిట్ ఫంక్షన్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే ఒక క్లాస్ కంప్లీట్ మీనింగ్ఫుల్, టెక్నికల్గా ఒక కంప్లీట్ క్లాస్ అది అవుతుంది. సో ఇక్కడ నేను క్లాస్ అని కీవర్డ్ ఇచ్చి ఆ క్లాస్ అని కీవర్డ్లో స్టూడెంట్ అనే నేమ్తో ఒక క్లాస్ని తీసుకుని అందులో ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తున్నా. ఫంక్షన్ నేమ్ ఏంటంటే ఇనిట్. దీని మనకి ఇవ్వాల్సిన ఏంటంటే డెఫ్ అనే కీవర్డ్ ఇచ్చి _INIT _, ఇది ఇనిట్ ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే అది _ అలానే ఇనిట్ మళ్ళీ _ దీన్ని రైలింగ్ అంటాం. రైలింగ్ _ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఈ రైలింగ్ _ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత దీనికి మనం ఏం చేయబోతున్నామంటే కొన్ని వాల్యూస్ని పాస్ చేద్దాం. ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి కొన్ని వాల్యూస్, నేము, ఏజ్ అనే కొన్ని వాల్యూస్ని ఇక్కడ పాస్ చేయడానికి కోసం ఒక 2 వేరియబుల్స్ని అక్కడ తీసుకుందాం. ఏంటవి, నేము కామా ఏజ్. యాక్చువల్గా అయితే మామూలుగా ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. అయితే ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాము. యాక్చువల్లీ ఈ స్టూడెంట్ అనే క్లాస్కి ఈ ఇనిట్ అనే ఒక ఫంక్షన్ ఎందుకు మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నామంటే మనం ఈ స్టూడెంట్ అనే క్లాస్ని కాల్ చేసిన ప్రతిసారి కూడా ఈ ఫంక్షన్ అక్కడ ఇనిషియేట్ చేయబడాలి, ఎగ్జిక్యూట్ చేయబడాలి. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఉదాహరణకు నేను ఏదో ఒక వాల్యూ నేను పాస్ చేయాలి. దేనికి, కన్సర్న్డ్ క్లాస్కి వాల్యూ పాస్ చేయాలి. నేను ఇక్కడ పాస్ చేయాలంటే ఉదాహరణకంటే ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత మీకు ఒక అంచనా వస్తుందండి. మళ్ళీ నేను ఇక్కడ ఈ సెల్ఫ్ అనేది ఏంటి ఇవన్నీ మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ మనం రాద్దాము. self.nm ఈక్వల్స్ నేమ్, self.ag ఈక్వల్ ఏజ్. ఓకే అండి. ఓకే, ఇక్కడతో దీని ఆపరేషన్ అయిపోయింది, రైట్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను, obj1. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసేసి obj1 ఈక్వల్స్ ఆ క్లాస్ నేను కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చేసే క్రమంలో ఆ క్లాస్ కొన్ని వాల్యూస్ నేను పాస్ చేయబోతున్నాను. ఏంటంటే అది సే రవి, 21. ఇప్పుడు obj1 డాట్ nm obj1 డాట్ az, రైట్. ఇక్కడ ఒక్కసారి స్ట్రక్చర్ మనం చూసే ప్రయత్నం చేద్దామండి. పైనుంచి కింది వరకు కనుక చూస్తే, రైటా, క్లియర్.
ఒక్క నిమిషం. దీన్ని నేను మీకు వైట్ బోర్డ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతేనే, అంటే క్లాస్ ఎట్లా డిఫైన్ చేయాలి, అందులో యూనిట్ ఫంక్షన్ ఎందుకు ఇవ్వాలి అనేది అర్థమైతేనే మనకి ఇతరత్ర క్లాస్, మిగతా క్లాస్ అన్ని కూడా అర్థం అవుతాయి, రైట్? సో ఇక్కడ చూద్దాము. ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ క్లాస్ నేమ్ స్టూడెంట్ అనేది, ఒక్క నిమిషం, దిస్ ఈజ్ అ క్లాస్ నేమ్. ఒక క్లాస్ని డిఫైన్ చేయడానికి ఉన్నటువంటి కీవర్డ్ ఏంటంటే క్లాస్. దీంట్లో మీరు ఇంట్ ఫంక్షన్ తీసుకున్నాక ఇక్కడ ఈ రెండు కూడా ఆర్గ్యుమెంట్స్ అండి. ఏంటి? నేమ్ అండ్ ఏజ్ అనేవి ఆర్గ్యుమెంట్స్, రైట్? ఇది ఆబ్జెక్ట్, OBJ1 అనేది ఆబ్జెక్ట్, రైట్? ఈ ఆబ్జెక్ట్ దేనికి ఇవ్వబడుతుంది మనం అనుకున్నాం కదా. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ స్టూడెంట్. OBJ1 అనే ఆబ్జెక్ట్ స్టూడెంట్ అండ్ క్లాస్ ఇన్స్టెన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, దీన్ని ఏమని చెప్తారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డేటా బైండింగ్. అంటే ఇక్కడ మీరు ఏం చేశారు, OBJ1 అనే ఆబ్జెక్ట్ ని స్టూడెంట్ అనే క్లాస్ తో మీరు అక్కడ లింక్అప్ చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఒక లాజికల్ లింక్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది, రైట్? నెక్స్ట్ ఇక్కడ వీటిని మీరు ఆర్గ్యుమెంట్స్ అంటున్నారు. అయితే మీరు అనొచ్చు, సార్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, పోనీ దీన్ని మీరు పారామీటర్ అనండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది వరలో ఫంక్షన్స్లో వీటి కోసం మనం చూస్తున్నాము, రైటా? సరే, ఇక్కడ యాక్చువల్గా నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ స్టూడెంట్ అనే క్లాస్ని ఎప్పుడైతే నేను కాల్ చేస్తానో, కాల్ చేసిన ప్రతిసారి ఈ వాల్యూస్ అనేవి పాస్ చేయబడాలి. ఎక్కడికి పాస్ చేయబడాలి? ఈ స్టూడెంట్ అనే క్లాస్కి సంబంధించి జనరల్గా ఇప్పటి వరకు మనం ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్ చూస్తున్నాం. ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏమండి, ఇదే కనుక అనుకుందాం, స్టూడెంట్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ మీరు పాస్ చేయడానికి ఆ ఫంక్షన్కి బ్రాకెట్లో మీరు రెండు పారామీటర్స్ తీసుకుని ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ రవి అనేది ఫస్ట్ పారామీటర్లోకి 21 సెకండ్ పారామీటర్లోకి అక్కడ అది పాస్ చేయబడుతుంది. బట్ ఇక్కడ స్టూడెంట్ అనేది ఫంక్షన్ కాదు, దిస్ ఇస్ ఎ క్లాస్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఈ స్టూడెంట్ అనే క్లాస్ని కాల్ చేసేటప్పుడు ఈ రవి 21 వాల్యూస్ మీరు పాస్ చేయడానికి గాను ఈ స్టూడెంట్ అనే క్లాస్ అండర్లో ఇనిట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నారు. తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే రిమెంబర్, మీరు ఏ క్లాస్ లాజికల్గా డెఫినేషన్ కంప్లీట్ అవ్వాలంటే దాంట్లో యూనిట్ అనే ఫంక్షన్ తీసుకుంటేనే అది సాధ్యపడుతుంది. అది ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ని పాస్ చేస్తున్నాము. ఆ పాస్ చేసిన వాల్యూస్ని రిసీవ్ చేసుకోవడానికి ఏవైతే మనకు ఉన్నటువంటి ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయో అవి క్లాస్ త్రూ ఇవ్వడానికి లేదు, డైరెక్ట్ క్లాస్ బ్రాకెట్లు ఇవ్వడానికి లేదు, ఇనిట్ అనే ఫంక్షన్లోకి మనం ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ మీరు రవి 21 తీసుకున్న వాల్యూస్ నేమ్ ఏజ్ అనేటువంటి ఒక పారామీటర్స్లోకి పాస్ చేశారు. దాంతోపాటు ఇక్కడ సెల్ఫ్ అనే ఒక వర్డ్ ఇక్కడ మీకు కనపడుతుంది. అంటే ఇక్కడ సెల్ఫ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏ పేరుతో ఇవ్వచ్చు కాక. దీన్ని ఏమంటున్నామంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాయింటర్. హియర్ సెల్ఫ్ ఈజ్ అ పాయింటర్. ఇది ఎందుకు, ఈ పాయింటర్ సహకారంతో, ఈ సెల్ఫ్ అనే పాయింటర్ సహకారంతోనే ఇనిట్ అనే ఫంక్షన్ మీకు స్టూడెంట్ అనే క్లాస్తో బైండ్ చేయబడుతుంది, లింక్ చేయబడుతుంది. అర్థమవుతుంది కదండి? ఈ సెల్ఫ్ అనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాయింటర్ ఉందో ఈ పాయింటర్ తోటే ఈ ఇనిట్ అనే ఫంక్షన్ స్టూడెంట్ అనే క్లాస్తో బైండ్ చేయబడుతుంది. ఇది టెక్నికల్గా మీకు అర్థం అవ్వాలి. ఏంటి, ఇప్పుడు మీరు పాస్ చేసే రవి 21 వాల్యూస్ స్టూడెంట్తో ఉన్నటువంటి క్లాస్ మధ్యలో లేవు. ఆటోమేటిక్గా ఏమైంది, ఈ రెండు వాల్యూస్ ఈ సెల్ఫ్ ద్వారా రవి అనేది నేమ్లోకి, ఈ సెల్ఫ్ ద్వారా 21 అనేది ఏజ్లోకి వచ్చి అక్కడ అసైన్ చేయబడుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే మనం తీసుకున్నటువంటి ఈ క్లాస్లో, మనం స్టూడెంట్ అనే క్లాస్లో ఇనిట్ అనే ఫంక్షన్ తీసుకొని నేము ఏజ్ అనే ఒక రెండు ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని దానికి ముందు ఒక వేరియబుల్ని తీసుకోవడం జరుగుతుంది. దిస్ వేరియబుల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పాయింటర్. అంటే మనం ఇనిట్ ఫంక్షన్ ద్వారా తీసుకున్నటువంటి ఏవైతే మీరు ఆర్గ్యుమెంట్స్ అంటున్నారో అందులో మొదటి ఆర్గ్యుమెంట్ అనేది పాయింటర్ అవుతుంది. దానికి మీరు సెల్ఫ్ అనే పేరు ఇస్తారా, XYZ ఏమి ఇచ్చినా పర్వాలేదు. అయితే మనం జనరల్గా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక యూనిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో
ఇది యూనివర్సల్‌గా అందరూ ఫాలో అవుతున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడ సెల్ఫ్ అనేది గనుక మీరు తీసుకోగలిగితే, రేపెప్పుడైనా సమ్ హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు, ఇక్కడ మళ్ళీ నేమ్ పేరు ఇవ్వాలని మీరు ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఇవ్వాలా, వై ఇవ్వాలా, జెడ్ ఇవ్వాలా ఎతుక్కోక్కర్లా. ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించుగా ఫస్ట్ పారామీటర్ ఏదైతే పాయింటర్ ఉంటుందో అది మీకు సెల్ఫే తీసుకుంటారు కాబట్టి, ఇట్ విల్ బి ద గుడ్ ప్రాక్టీస్ టు గివ్ ద నేమ్ యాజ్ ఎ సెల్ఫ్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇక్కడ మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు గాక. బట్ సెల్ఫ్ అనేది ఇవ్వడం వల్ల అది గుడ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇక నుంచి మీరు ఏ ఫంక్షన్‌ని మీ ఈ ఈ క్లాస్‌లో మీరు ఏ ఫంక్షన్ ఇనిట్ ఫంక్షన్ ఎక్కడ తీసుకున్నా ఫస్ట్ పారామీటర్ అనేది సెల్ఫ్ ఇవ్వడం ద్వారా దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. దిస్ వుడ్ బి ద పాయింటర్. ఈ పాయింటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇనిట్ అనే ఫంక్షన్‌ని స్టూడెంట్ అనే క్లాస్‌తో లింకప్ చేయడానికి. ఈ మిగతా 2 దేనికి ఇస్తున్నాము? మనం ఒక 2 వాల్యూస్‌ని పాస్ చేస్తున్నాం కాబట్టి, వాటిని రిసీవ్ చేసుకునే దానికి ఇక్కడ మీరు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిని ఏమంటున్నామంటే సెల్ఫ్ డాట్ ఎన్ఎం, సెల్ఫ్ డాట్ ఏజ్‌ని మీరు ఏమంటున్నారంటే క్లాస్ వేరియబుల్స్ అని చెప్తున్నారు. దీస్ 2 ఆర్ నోన్ యాస్ క్లాస్ వేరియబుల్స్. అయితే మీరు అనొచ్చు, సార్ ఆల్రెడీ రైట్ సైడ్‌లో ఇచ్చాం కదా! మళ్ళీ ఇక్కడ ఎందుకు? గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ పాస్ చేస్తున్నటువంటి పారామీటర్స్ ఇవి. ఆ వాల్యూస్‌ని వేరియబుల్‌లోకి అసైన్ చేయాలి. ఇందాక మీరు చూసారు, x = 100, y = గో ఆన్ అని ఇచ్చారు. అక్కడ x అనేది ఏంటి? వేరియబుల్. 100 అనేది వాల్యూ. అలాగే y అనేది ఏంటి? వేరియబుల్. గో ఆన్‌లైన్ అనేది ఏంటి? వాల్యూ. లైక్ దట్ ఎన్ఎం అనేది వేరియబుల్, నేమ్ అనేది వాల్యూ. ఆ వాల్యూలో ఏముంది ఇక్కడ? రవి అని ఉంది. అలాగే ఏజీ అనేది వేరియబుల్, ఏజీ అనేది వాల్యూ. అందులో ఏముంది మీకు అక్కడ? 21 అని ఉన్నది. అంటే ఈ ప్రాపర్టీస్‌ని వీటికి అసైన్ చేయటానికి, ఈ వేరియబుల్‌కి అసైన్ చేయడానికి ఇక్కడ మనం లోకల్ వేరియబుల్స్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. సార్ ఇక్కడ ఈ పారామీటర్స్ లేదా ఈ పారామీటర్స్, ఈ వేరియబుల్స్ సేమ్ అయి ఉండాలా? ఒకే నేమ్‌తో ఉండాలా? ఉంటే మంచిదే, లేకపోయినా పర్వాలేదు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ OBJ1 అనే ఆబ్జెక్ట్‌తో ఆపరేట్ చేసేవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ వేరియబుల్స్ అయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఇదే ప్రోగ్రామ్‌ని ఒక్కసారి ఇక్కడ మీకు రాసిన తర్వాత జస్ట్ యూ విల్ హావ్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్. ఇక్కడ మీరు గమనించారు కదా! OBJ1 అని చెప్పంగానే మీకు ఇక్కడ యాక్సెస్ చేయబడినటువంటి ఆర్గ్యుమెంట్స్ వేరియబుల్స్ ఏమున్నాయి? ఏజీ, ఎన్ఎం అని ఉన్నాయి. అంటే మీరు ఇచ్చినటువంటి ఏజీ, ఏజ్, ఎన్ఏఎంఈ నేమ్ కాదు. ఇక్కడ ఏవైతే మీరు ఇచ్చినటువంటి ఈ వేరియబుల్స్ ఉన్నాయో, ఈ ఎన్ఎం, ఏజ్ అనే వేరియబుల్స్ ఉన్నాయో అవి ఇక్కడ మీకు యాక్సెస్ చేయబడతాయి. అంటే దాని సహకారంతో మీరు ఈజీగా వాటిని యాక్సెస్ చేయగలుగుతారు. OBJ.NM, OBJ.AG. అందుకని ఇక్కడ ఏవైతే మీరు ఇస్తున్నటువంటి ఈ వేరియబుల్స్ ఉన్నాయో అవి మీకు అర్థమయ్యేటట్టుగా పేర్లు పెట్టుకోండి. ఓకే అండి. ఈ .NM, .AG అనేది మీకు అర్థమయ్యేటట్టుగా. ఎందుకు? దాన్ని బేస్ చేసి మీకు తర్వాత ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తారు కాబట్టి, ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి మీకు అర్థమయ్యేటట్టుగా పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో, ఈ పారామీటర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయబోతారు? నేమ్‌ని యాక్సెస్ చేస్తాను, ఏజ్‌ని యాక్సెస్ చేస్తానని చెప్పడానికి ఇక్కడ ఈ పారామీటర్స్ నేమ్స్ అనేది పెట్టుకుంటారు. బట్ ఇక్కడ ఇవేం చెప్తున్నాయి? ఈ ఎన్ఎం స్టాండ్స్ ఫర్, అయితే మీరు ఇక్కడ అనొచ్చు, సరే ఇక్కడ ఎన్ఎం తీసుకోవచ్చు కదా! తీసుకోవచ్చు. బట్ ఎన్ఎం అంటే నేమ్ అనేది మీకు అర్థమైతే ఎన్ఎం అని తీసుకోండి. నోబడీ విల్ ఆస్క్ యూ వై యూ హ్యావ్. అర్థమవుతుంది కదండి! రైట్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తే గనక స్టూడెంట్ అనే క్లాస్‌లో ఇనిట్ ఫంక్షన్ మనం డిఫైన్ చేసాము. చేసినాక మీరు ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలనుకుంటే అన్నిటికంటే ఒకటి ఎక్స్ట్రా మనం ఇక్కడ పారామీటర్స్ తీసుకోవాల్సి ఉంటాయి. మీరు ఆ స్టూడెంట్ అనే క్లాస్‌లోకి 2 వాల్యూస్ పాస్ చేయాల్సొస్తే 3 పారామీటర్స్ తీసుకోండి. 10 వాల్యూస్ పాస్ చేయాల్సొస్తే 11 పారామీటర్స్ తీసుకోండి. ఎందుకు అంటే ఆ మొట్టమొదటి పారామీటర్ అనేది ఈ ఇనిట్ ఫంక్షన్‌ని క్లాస్‌తో బైండ్ చేయడానికి ఉన్నటువంటి వాట్ వి కెన్ కాల్ ఈజ్ యాస్ మీరు ఆల్రెడీ చూసారు, పాయింటర్ అని చెప్పాం. మనం సిలో కూడా పాయింటర్స్ తీసుకోవడం జరిగింది. మీకు గుర్తే ఉంటుంది, సిలో ఉన్నటువంటి పాయింటర్స్ ఒకసారి మీకు గుర్తు చేస్తానండి. సో ఇట్లా మీరు పాయింటర్ స్టార్, ఆ పాయింటర్ ఆపరేటర్ P = అడ్రస్ ఆఫ్ ఏ, ఇది సిలో మీరు తీసుకున్నారంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏ యొక్క అడ్రస్‌ని పీకే అసైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు పీలో గనుక ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే P = 50 అంటే ఆటోమేటిక్‌గా 50 అనేది మీకు ఏనే వేరియబుల్‌కి ఎట్లాగైతే అసైన్ కాబడుతుందో, ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు? సెల్ఫ్ అనేది పాయింటర్. ఈ సెల్ఫ్ అనే పాయింటర్‌ని ఏం చేస్తున్నారు? ఇది ఏ అనుకోండి. స్టూడెంట్ అనేది ఏ అనుకోండి. ఇనిట్ అనేది
పి అనుకోండి. ఏని పిని కనెక్షన్కి ఉపయోగించే ఒక పాయింటర్. ఇప్పుడు మీరు ఏదైనా కనుక వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే స్టూడెంట్లోంచి యాక్సెస్ చేయాలంటే ఇనిట్ ఉపయోగించి ఎలాగైతే మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారో లైక్ దట్ ఇక్కడ కూడా అదే మనకు సాధ్యమైంది. పిలో కనుక మీరు ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ఏలోకి ఎలాగైతే ఎంటర్టైన్ అయిందో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఏదైతే పారామీటర్ ఉంటుందో, ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతేనే నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఫర్దర్ క్లాస్ అన్ని కూడా మీకు అర్థం అవుతాయి. ఓకేనండి. సో మీరు ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నారో దానికి ఒకటి యాడ్ చేసి అన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ తీసుకుంటే మొదటి పారామీటర్ అనేది మీకు ఆ పాయింటర్ అవుతుంది. అయితే దాని యొక్క నేమ్ కంపల్సరీ సెల్ఫే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోండి. రైట్. ఇక మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, మీరు ఏదైతే పారామీటర్స్ పాస్ చేశారో దాన్ని వేరియబుల్స్ బైండ్ అప్ చేయడానికి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈ పాయింటర్ ఉందో దట్ పాయింటర్ డాట్ వేరియబుల్ ఈక్వల్ దిస్ వాల్యూ. ఇక్కడ సెల్ఫ్ అని ఇస్తే సెల్ఫ్ అని ఇవ్వాలి, ఇక్కడ ఎక్స్ అని ఇస్తే ఇక్కడ ఎక్స్ డాట్ ఎన్ఎం అని ఇవ్వాలి, ఇక్కడ వై అని ఇస్తే వై డాట్ ఎన్ఎం ఈక్వల్ నేమ్, వై డాట్ ఏజ్ ఈక్వల్ ఏజ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. డెఫినేషన్ ఆఫ్ ద క్లాస్ కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ వరకు కూడా నా అవసరం మేరకు ఇక్కడ వరకు డెఫినేషన్ కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ OBJ1 అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎందుకు మనం తీసుకోవాలి, ఈ క్లాస్లో ఉన్నటువంటి ఇనిట్ ఫంక్షన్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని కానీ మీరు యాక్సెస్ చేయాలంటే తప్పనిసరిగా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని దాంతో మీరు క్లాస్ని బైండ్ చేయాలి, లింక్అప్ చేయాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, OBJ1 ఈక్వల్ దట్ క్లాస్ నేమ్ బ్రాకెట్లో ఏవేవైతే వాల్యూస్ ఇక్కడ పాస్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ వాల్యూస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. బట్ డోంట్ వరీ, అర్థం కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బట్ ఇప్పుడు దాకా మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయడానికి క్లాస్ అని కీవర్డ్ ఇవ్వాలి, క్లాస్ నేమ్ ఇవ్వాలి, కాల్ అని ఇవ్వాలి, ఆ తర్వాత డెఫ్ ఇనిట్ ఫంక్షన్ ఇచ్చి దానికి ఒక వాట్ వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఎ పాయింటర్ ఇవ్వాలి, తర్వాత దాని ఏమైనా వాల్యూస్ పాస్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు, ఈ పర్టికులర్ పాయింటర్తో ఈ పారామీటర్స్ని లింక్ చేసుకునే దానికి ఇక్కడ లోకల్ వేరియబుల్స్ తీసుకుంటారు, సెల్ఫ్ డాట్ ఎన్ఎం ఈక్వల్స్ అండ్ సో ఇలా. క్లియర్ కదండి. ఇది జస్ట్ ఒక ఫంక్షన్, ఒక క్లాస్ని డిఫైన్ చేయడము, డిఫైన్ చేసే క్లాస్కి వాల్యూస్ని అసైన్ చేయడం అన్నట్టు. సో ఎప్పుడెప్పుడైతే మీరు ఆ కన్సర్న్ క్లాస్ని మీరు కాల్ చేస్తారో ఈ ఇనిట్ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా అది కాల్ చేయబడుతుంది, ఇనిషియేట్ చేయబడుతుంది. రైటా? సో ఇప్పుడు మనం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. అది ఇందాక మనం చూసినటువంటి క్లాస్కి ఇంకాస్త కొనసాగింపు. ఇందాక మీరు ఏం చేశారు, స్టూడెంట్ నేమ్తో క్లాస్ తీసుకున్నారు, దానికి ఇనిట్ ఫంక్షన్ తీసుకొని 2 పాసింగ్ పారామీటర్స్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ తీసుకొని ఒక పాయింటర్ని తీసుకుని దానికి అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మెథడ్ని మనం తీసుకుంటున్నాం. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ అ ఫంక్షన్. అంటే ఇది ఏం చెప్తుంది, మీరు ఇచ్చే వాల్యూస్ని యాక్సెస్ చేస్తుంది ఇన్పుట్. ఇక్కడ ఏం చెప్తుంది, ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్. ఇది ఇన్పుట్ కోసం ఇనిట్ అనే ఫంక్షన్ తీసుకున్నారు, ఆ వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం మై ఫంక్ అనే ఒక ఫంక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొద్దిగా మళ్ళీ నేను దీన్ని కాస్త మళ్ళా మారుస్తాను. ఇక్కడ ఏం చేసుకున్నా నేను, సారీ, ఇక్కడ నేను ఏం చేశాను, స్టూడెంట్ నేమ్తో క్లాస్ తీసుకొని ఏమండి దాంట్లో ఇనిట్ ఫంక్షన్ నేను ఇనిషియేట్ చేసి సెల్ఫ్ అని ఒక పాయింటర్ని తీసుకొని నేమ్ ఏజ్ అని ఒక 2 పారామీటర్స్ని తీసుకొని దాన్ని ఈ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ అంటాం మనం. ఎన్ఎం అనేది ఒక వేరియబుల్, దానికి నేమ్ని, ఏజ్ అనే ఒక వేరియబుల్, దానికి ఏజ్ అనే పారామీటర్ని నేను బైండ్ అప్ చేశాను, లింక్ అప్ చేశాను. దాంతో పాటుగా నేను ఈ సేమ్ క్లాస్లోనే స్టూడెంట్ అనే సేమ్ క్లాస్లోనే ఒక మెథడ్ని కూడా నేను తీసుకుంటాను, ఒక ఫంక్షన్ కూడా తీసుకుంటాను. ఆ ఫంక్షన్ ఏం చెప్తుంది, మీరు తీసుకున్న వాల్యూస్ యొక్క రిప్రజెంటేషన్, ఒక అవుట్పుట్ ఇచ్చే దిశగా డెఫ్ మై ఫంక్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని దాన్ని నేను లింకప్ చేసుకుంటున్నాను సెల్ఫ్ అనే ఒక పాయింటర్ ద్వారా. దేనికి లింకప్ చేసుకుంటున్నాను నేను, ఆటోమేటిక్గా దీంట్లో ఉన్నటువంటి ఏవైతే ఈ వాల్యూస్ నేను యాక్సెస్ చేయాలో, ఇనిట్ ఫంక్షన్ ఉన్నటువంటి ఏవైతే వాల్యూస్ వేరియబుల్స్ ఉన్నాయో, ఎన్ఎం అండ్ ఏజ్ అనే వేరియబుల్స్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయాలంటే నేను దీనికి లింక్ చేయాలి. కాబట్టి
అది నేను సెల్ఫ్ అనే ఒక పారామీటర్ ఉపయోగించి నేను ఇక్కడ లింక్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే ఈ ఫంక్షన్ ఏం చేయాలి? ప్రింట్ మై నేమ్ ఈజ్ అని చెప్పి వేరియబుల్ నేమ్ ఏంటి? వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎన్ఎం. బట్ మనకు తెలుసు కదా, స్ట్రక్చర్లు ఇది వరలో మనం నేర్చుకున్నాము. సో స్ట్రక్చర్లో ఒక మెంబర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము. డెఫినెట్గా అక్కడ ఎలాగైతే ఆబ్జెక్ట్ నేమ్తో మనం చేస్తున్నాం, ఇక్కడ కూడా ఇక్కడ దీని ఆబ్జెక్ట్ ఇది అనుకుంటే కనుక ఎన్ఎంని మీరు కాల్ చేయడానికి సెల్ఫ్ డాట్ ఎన్ఎం, దట్ ఎన్ఎం ఈజ్ బిలాంగ్స్ టు సెల్ఫ్ కదా. అండ్ ఈజ్ సెల్ఫ్ డాట్ ఏజీ. మీరు గుర్తుపెట్టుకోవాలండి, నేను ఇక్కడ తీసుకుంటున్నటువంటి పారామీటర్స్ని ఇక్కడ నేను తీసుకోవట్లా. ఏవైతే నేను ఆల్రెడీ తీసుకున్నటువంటి వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని ఇక్కడ నేను కాల్ చేయడం జరుగుతుంది. క్లియర్? సరే, ఇక్కడతో మీరు ఈ క్లాస్ డెఫినేషన్ అయిపోయింది. స్టూడెంట్ అని క్లాస్ తీసుకున్నారు, ఇనిట్ అనే ఫంక్షన్లో ఒక 2 పారామీటర్స్ తీసుకున్నారు, ఒక ఫంక్షన్ తీసుకున్నారు. ఈ పారామీటర్స్ ఆకారంతో వాల్యూస్ని యాక్సెస్ చేసి దానికి అసైన్ చేశారు వేరియబుల్కి. ఈ ఫంక్షన్ ఆకారంతో వాటిని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకు తెలుసు కదా, ఏదైనా క్లాస్ని మనం యాక్సెస్ చేయాలంటే డెఫినెట్గా ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. obj1 ఈక్వల్స్ దట్ క్లాస్ తీసుకున్నాక మీరు వాల్యూస్ని పాస్ చేయాలి కదా. ఏమేమి వాల్యూస్ పాస్ చేయాలి? నేము, ఏజ్. రాజేష్ కుమార్ is the name, 25 is the age. సో దీన్ని ఉపయోగించి మీరు వాల్యూస్ని పాస్ చేయడం జరిగింది. ఆ వాల్యూస్ ఇక్కడ స్టోర్ కూడా కాబట్టాయి. రాజేష్ కుమార్ అనేది దీని సహకారంతో దీంట్లోకి, 25 అనేది దీని సహకారంతో దీంట్లోకి స్టోర్ చేయబడింది. ఇప్పుడు దీన్ని మీరు కాల్ చేయాలా, మై ఫంక్ అనే దాన్ని కాల్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే obj1 గనక మీరు చూస్తే ఇక్కడ ఏ అట్రిబ్యూట్స్ మీరు యాక్సెస్ చేయగలుగుతారు? ఏజ్ అనే ఒక వేరియబుల్ని, ఎన్ఎం అనే ఒక వేరియబుల్ని, మై ఫంక్ అనే ఒక ఫంక్షన్ని. వీటిని మనం ఏమంటున్నాం? అట్రిబ్యూట్స్ అంటున్నాం. అంటే కొన్ని టెక్నికల్ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నామండి? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్లో ఏమేమి ఉంటాయి? అట్రిబ్యూట్స్లో ఏమేమి ఉంటాయి? ఒకటి క్లాస్ వేరియబుల్స్ ఉంటాయి. ఉదాహరణ కిందకి మీరు చూసారు కదా, ఎన్ఎం అండ్ ఏజ్ అని. అలాగే మెథడ్స్ ఉంటాయి, క్లాస్ మెథడ్స్, వాటిని ఫంక్షన్స్ అంటారు. ఇక్కడ మై ఫంక్ అనే ఫంక్షన్. ఈ రెండింటిని కలిపి మేము ఏమంటున్నాం అంటే అట్రిబ్యూట్స్ అంటున్నాం, రైట్? సో ఇప్పుడు కనుక ఒకసారి మీరు గమనిస్తే ఈ obj1తో మీరు ఏమేమి యాక్సెస్ చేయగలుగుతారంటే ఏజీ, ఎన్ఎం అనే ఒక 2 వేరియబుల్స్ని, మై ఫంక్ అనే ఫంక్షన్ని, వీటిని ఈ మొత్తం అట్రిబ్యూట్స్ని అక్కడ యాక్సెస్ చేయగలుగుతావు. అయితే ఇప్పుడు నేను మై ఫంక్ని నేను ఇక్కడ కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మై ఫంక్ ఏం చేయాలని చెప్పా నువ్వు? ఇట్ షుడ్ ప్రింట్ మై నేమ్ ఈజ్ సెల్ఫ్ డాట్ ఎన్ఎం రాజేష్ కుమార్ అండ్ ఏజ్ ఈజ్ సెల్ఫ్ డాట్ ఏజ్ 25. ఇప్పుడు మీకు అవగాహన వచ్చి ఉంటుంది కదండి. ఈ క్లాస్ ఒక కంప్లీట్ స్ట్రక్చర్ని ఇక్కడ కలిగి ఉంది. ఈ క్లాస్ ఏమేమి చేస్తుంది? వాల్యూస్ని తీసుకునే దానికి ఒక 2 పారామీటర్స్ ఉన్నటువంటి ఒక ఇనిట్ ఫంక్షన్ ఉంది. అలాగే వాల్యూస్ని ప్రింట్ చేయడానికి మై ఫంక్ పేరుతో ఒక ఫంక్షన్ కూడా ఉందండి. దీన్ని ఉపయోగించి ఇన్పుట్ చేస్తున్నారు, దీన్ని ఉపయోగించి అవుట్పుట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్, రైట్? ఓకే, ఇట్లా కూడా మీరు కాల్ చేయొచ్చు కదా. స్టూడెంట్ అని క్లాస్ డాట్, దాంట్లో మీరు ఏమేమి ఇందాక చూసారు, ఏమేమి మీరు అక్కడ కాల్ చేయగలుగుతారు? మై ఫంక్. దేనికి సంబంధించిన మై ఫంక్? అది మీరు ఒక వాల్యూస్ పాస్ చేశారు కదా, మై ఫంక్ ఆఫ్ obj1, ఇట్లా కూడా మీరు కాల్ చేయొచ్చు. బట్ ఇది మనకి అంత ఫెయిర్ ప్రాక్టీస్ కాదు. ద ఫెయిర్ ప్రాక్టీస్ వుడ్ బి లైక్ ఆబ్జెక్ట్ నేమ్ అండ్ ఫంక్షన్ నేమ్. దట్స్ ఇట్. క్లియర్ కదండి? సో ఈ విధంగా ఇక్కడ ఒక ఫంక్షన్ మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసాము. క్లాస్లో ఇనిట్ ఫంక్షన్ డిఫైన్ చేసి దానికి కొన్ని పారామీటర్స్ తీసుకున్నాము, దాంట్లో ఒక మెథడ్ని కూడా తీసుకున్నాము, దాన్ని ఒక ఆబ్జెక్ట్తో బైండ్ చేసి వాటిని కాల్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు విషయాన్ని గమనించాలి. మళ్ళీ సెల్ఫ్ పారామీటర్ అనేది, సెల్ఫ్ పారామీటర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇందాక మీరు ఇచ్చారు కదా సెల్ఫ్ పారామీటర్.
ఇది ఎందుకు ఇవ్వాలి అనే దానికోసం ఇక్కడ చిన్న క్లారిఫికేషన్. ద సెల్ఫ్ పారామీటర్ ఈజ్ అ రిఫరెన్స్ ఆర్ ఎ పాయింటర్ టు ద కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. మీ ప్రస్తుతానికి ఏదైతే మీరు క్లాస్ ఇన్స్టెన్స్ అనేది ఇనిట్ ద్వారా తీసుకుంటున్నారో దాని యొక్క పాయింటర్ లేదా రిఫరెన్స్ ని మనం సెల్ఫ్ పారామీటర్ అంటాము. అయితే అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ వుడ్ బి యూజ్డ్ టు యాక్సెస్ వేరియబుల్స్ దట్ బిలాంగ్స్ టు దట్ క్లాస్. అంటే ఆ క్లాస్ లో ఉన్నటువంటి ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయడానికి మనకి ఆ పారామీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాము, ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి ద నేమ్డ్ యాజ్ సెల్ఫ్. దానికి పేరు తప్పనిసరిగా సెల్ఫ్ అనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, యూ కెన్ నేమ్ ఇట్ వాట్ ఎవర్ యూ లైక్. అయితే అది తప్పనిసరిగా మొదటి పారామీటర్ అయి ఉండాలి. ఇక్కడ నువ్వు తీసుకుంటున్నటువంటి ఏవైతే నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయో అందులో మొదటి పారామీటర్ అనేదే నీకు సెల్ఫ్ పాయింటర్ కింద ట్రీట్ చేయబడుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దానికి సెల్ఫ్ అనే పిలవాల్సిన అవసరం లేదు, పాయింటర్ కింద ట్రీట్ చేయబడుతుంది. మిగతావన్నీ కూడా పారామీటర్స్ అనేవి వాల్యూస్ ని పాస్ చేయడానికి. ఇక్కడ మీరు చూస్తే గనక స్టూడెంట్ అనే క్లాస్లో ఇనిట్ ఫంక్షన్ మనము నేము ఏజ్ అనేది పారామీటర్స్ అయితే XYZ అనేది పాయింటర్. సో దట్ ఇక్కడ ఏం చెప్తున్నా నువ్వు, XYZ.name ఈక్వల్ నేమ్, XYZ.age ఈక్వల్ ఏజ్. సో మై నేమ్ ఈజ్ దట్ XYZ, సారీ XYZ కదా, సేమ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఇక్కడ రైట్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఏదైతే మీరు ఇస్తున్నటువంటి సేమ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇస్తే కూడా మంచిదే. సో ఇక్కడ ఏబిసి ఇస్ ఎ పాయింటర్, సో దాంట్లో లింక్ చేస్తున్నా కాబట్టి నేను అదే ఇస్తున్నాను XYZ. సో ఇక్కడ ఏం చెప్తావు, XYZ.name అట్లానే XYZ.age. ఇది ప్యాటర్న్, మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఒక ప్యాటర్న్. క్లియర్ కదండి, రైట్? సో ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని, అదే క్లాస్ని కొద్దిగా మనం ఇంకా పొడిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టూడెంట్ అనే క్లాస్లో ఇప్పటిదాకా మీరు 2 వేరియబుల్స్ని తీసుకున్నారు. ఇప్పుడు ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నారు, ఒక మెథడ్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ మల్టిపుల్ మెథడ్స్ అండ్ అలాంగ్ విత్ దట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఒక్కసారి ఇది మీరు గమనిస్తే కనుక స్టూడెంట్ అనే క్లాస్లో మీకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి, ఆ 2 ఆబ్జెక్ట్స్ని అక్కడ మనం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అవి ఎట్లా ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ y అనేది ఇంకొక ఆబ్జెక్ట్ కూడా అవుతుంది. y ఈక్వల్ స్టూడెంట్, y ఈక్వల్ స్టూడెంట్ ఆఫ్ రాజేష్ రెడ్డి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తా, y డాట్ fr నేమ్, y డాట్ sr నేమ్ చెప్తానండి. ఇది ఏంటని మీకు చెప్తాను, జస్ట్ ఫర్ ఐడియా. ఓకేనా? సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదే మనం ఇక్కడ మనం చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఇందాక అదే క్లాస్ మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేశాను అంటే స్టూడెంట్ అనే నేమ్తో క్లాస్ని తీసుకుని ఇందులో 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈసారి మెథడ్ నేమ్ మారుద్దాం దానికి అర్థమయ్యేటట్టుగా. ఏమండి? సో ఎఫ్ఆర్ నేమ్ అనేది ఒక మెథడ్. ఇదేం చెప్పాలా, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కోసం, నేమ్ అండ్ ఏజ్ కాకుండా ఫస్ట్ నేమ్ అండ్ ఎల్ నేమ్. ఓకే, సో ఎఫ్ఎన్ఎం ఈక్వల్ ఎఫ్ నేమ్, ఎల్ఎన్ఎం ఈక్వల్ ఎల్ నేమ్. రైట్? ఈ 2 పారామీటర్స్, ఈ 2 కూడా వేరియబుల్స్. రైట్? సో మై ఫస్ట్ నేమ్ ఈజ్ self dot fnm and last name is self dot lnm. ఇది ఒకటి. ఏది? ఈ మెథడ్ దీన్ని ప్రింట్ చేయగలగాల. ఏమండి? అట్లానే ఇంకొక మెథడ్ కూడా నేను తీసుకుంటాను ఇక్కడ.
డెఫ్ ఎస్ఆర్ నేమ్ ఇంకొక మెథడ్. దాన్ని కూడా సెల్ఫ్ త్రూ నేను ఇక్కడ లింక్ చేయడం జరుగుతుంది. ఇదేం చేయాలనుకుంటున్నాను, ఇది ఫస్ట్ నేమ్ ముందు లాస్ట్ నేమ్ తర్వాత ప్రింట్ చేయాలనుకుంటే ఇది లాస్ట్ నేమ్ ముందు సెల్ఫ్ డాట్ ఎల్ఎన్ఎం ఏం లేదు, చిన్న చేంజ్ అండ్ ఫస్ట్ నేమ్ సెల్ఫ్ డాట్ ఎఫ్ఎన్. అంటే ఇక్కడ ఏం లేదండి, జస్ట్ చేంజింగ్ ఆఫ్ యువర్ మెథడ్స్ అంతే. ఇంకొక ఎక్స్ట్రా ఒక మెథడ్ తీసుకున్నాం, మల్టిపుల్ మెథడ్స్ ఎట్లా డిఫైన్ చేయాలని చెప్పేదానికి ఎఫ్ఆర్ నేమ్ ఎస్ఆర్ నేమ్. రైట్, ఇప్పుడు మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని తీసుకుందరు కానీ OB1 ఫస్ట్ తీసుకోండి. దీనికి మీరు స్టూడెంట్ని ఆ క్లాస్ని కాల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఏమి ఇస్తారు, రవి, లాస్ట్ నేమ్ పాడి. ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ సంబంధించి మనం కాల్ చేద్దాం. ఏమని, OB1 డాట్ ఎఫ్ఆర్ నేమ్, మై ఫస్ట్ నేమ్ ఈజ్ రవి అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ పాడి. అలాగే OB1 డాట్ ఎస్ఆర్ నేమ్, సో మై లాస్ట్ నేమ్ ఈజ్ పాడి అండ్ సో. అంటే ఇక్కడ ఏం చేశారు, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దానికి స్టూడెంట్ అనే ఒక క్లాస్ని మీరు లింకప్ చేసుకున్నారు, చేసి వాటిని కాల్ చేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్. అలాగే ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుందాం, OB2 ఈక్వల్ స్టూడెంట్ రాజేష్ రెడ్డి. ఓకేనా, ఇప్పుడు సేమ్ దీన్ని కూడా మీరు కాల్ చేయొచ్చు కదా, OB2 డాట్ ఎఫ్ఆర్ నేమ్, OB2 డాట్ ఎస్ఆర్ నేమ్. అంతేనా, మై ఫస్ట్ నేమ్ ఈజ్ రాజేష్ రెడ్డి, లాస్ట్ నేమ్ ఈజ్ రాజేష్, లాస్ట్ నేమ్ ఈజ్ రెడ్డి, మై ఫస్ట్ నేమ్ ఈజ్ రెడ్డి, లాస్ట్ నేమ్ ఈజ్ సో అండ్ ఆఫ్ కోర్స్. అంటే ఇక్కడ మనం దీని ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే, మీరు తీసుకున్న క్లాస్లో మీరు మెథడ్స్ ఏమైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, అట్లాగే దాన్ని కాల్ చేసే ఆబ్జెక్ట్స్ ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. బట్ రిమెంబర్, ఒక క్లాస్ని మీరు డిఫైన్ చేయాలంటే డెఫినెట్గా క్లాస్ అని కీవర్డ్ ఇచ్చి, క్లాస్ నేమ్ ఇచ్చి, దాంట్లో యూనిట్ ఫంక్షన్ ఇచ్చి, దానికి ఒక పాయింటర్ ఇచ్చి, మీకు కావాల్సినటువంటి ఆపరేటర్ పారామీటర్స్ పెట్టుకొని దాంట్లో కావాల్సినటువంటి మెథడ్స్ని తీసుకొని ఆ మెథడ్స్ ఏం చేయాలో కూడా ఇక్కడ చెప్పొచ్చు. దాన్ని బైండ్ చేయడానికి కావాల్సినటువంటి ఆబ్జెక్ట్స్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ అని మీరు అక్కడ పెట్టుకోవచ్చు కాక. రైట్, నెక్స్ట్ దాంట్లో ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వాల్యూస్ మీరు మాడిఫై చేయాలంటే కూడా ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. రైట్, సో ఒకసారి చూద్దాం. సో ఇందాక మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను ఈ ఫస్ట్ నేము లాస్ట్ నేము వాల్యూస్ని కూడా నేను మారుస్తాను. యాక్చువల్ ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చాను నేను, OB1కి రవి అని ఉండేది. ఇప్పుడు దానిని మార్చే ప్రయత్నం చేస్తాను. ఎట్లాగూ OB1 డాట్, మీరు అక్కడ ఏమి ఇచ్చినారు, FNM ఈజ్ ఈక్వల్ సే లక్ష్మి. ఓకేనండి, మీకు గుర్తుంది కదా, ఇందాక FNMలో ఏముంటుంది, రవి ఉండింది, అంతే కదా. FNM కాల్ చేసేటప్పుడు ఫస్ట్ రవి ఉండింది, అంతేనా. FNM సెల్ఫ్ డాట్ FNM, దానికి మీకు వచ్చినటువంటి OB1కి సంబంధించి వచ్చినటువంటి వాల్యూ ఏదంటే రవి. బట్ ఇప్పుడు దీన్ని మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. OB1 డాట్ ఆ ఫంక్షన్స్ మెథడ్ని కాల్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, మై ఫస్ట్ నేమ్ ఈజ్ లక్ష్మి, సెకండ్ నేమ్ ఈజ్ పాడి. గమనించారు కదా, అంటే ఈ విధంగా మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. మీరు పాస్ చేయబోయే వాల్యూస్ను కూడా మాడిఫై చేసుకోవచ్చు. అలాగే నేను సెకండ్ నేమ్ కూడా మార్చే ప్రయత్నం చేస్తాను. OB1 డాట్ SNM ఈక్వల్ సమ్ చౌదరి. ఇప్పుడు మీరు కాల్ చేసి చూడండి, OB1 డాట్ FR నేమ్. ఇప్పుడు నీకేమొచ్చింది, మై ఫస్ట్ నేమ్ ఈజ్ లక్ష్మి, OB1 డాట్, సో SNM కాదండి, FNM కదా, సారీ, LNM లాస్ట్ నేమ్, యా, OB1 డాట్, దాన్ని మీరు కాల్ చేస్తే ఇక్కడ మీరు చూడగలుగుతారు, ఫస్ట్ నేమ్ ఈజ్ లక్ష్మి, లాస్ట్ నేమ్ ఈజ్
చౌదరి. సో, ఈ విధంగా మనం మోడిఫై కూడా చేయొచ్చు. బట్ OB2కి సంబంధించి ఉన్నటువంటి వాల్యూస్ ఏమున్నాయి? అయి మనం మార్చలేదు గదా! రాజేష్ అండ్ రెడ్డి. మనం ఏం మార్చలా. చూసారు కదా! ఫస్ట్ నేమ్ రాజేష్, లాస్ట్ నేమ్ రెడ్డి. మనం మార్చింది ఎక్కడ? ఆబ్జెక్ట్ 1కి సంబంధించినటువంటి ఫస్ట్ నేమ్ మార్చారు. అలాగే లాస్ట్ నేమ్ కూడా మీరు మార్చారు. అంటే ఈ విధంగా కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లానే ఇందులో మీరు ఆబ్జెక్ట్ OB1కి సంబంధించి ఫస్ట్ నేమ్ నేను పూర్తిగా డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు సింపుల్ ఏం చెప్తారంటే మీరు డెల్ ఆఫ్ ఆబ్జెక్ట్ OB1 డాట్ FNM. ఇప్పుడు మీరు దీన్ని కాల్ చేసి చూడండి. ఇందాక ఏదైతే మీరు కాల్ చేశారో OB1 డాట్ మనం ఫంక్షన్ కాల్ చేసి చూడండి. మీకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి ఎర్రరు? స్టూడెంట్ అనే క్లాస్కి సంబంధించి FNMని మీరు డిలీట్ చేసి పెట్టుకున్నారు. అయితే దేనికి సంబంధించినటువంటి FNM? ఆబ్జెక్ట్ 1కి సంబంధించినటువంటి FNMని మీరు డిలీట్ చేశారు. ఆబ్జెక్ట్ 2కి సంబంధించి ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అదేమి చేంజ్ అవ్వాల. బట్ ఆబ్జెక్ట్ 1కి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ వేరియబుల్ని కూడా మీరు డిలీట్ చేయగలిగారు ఈ విధంగా. క్లియర్ కదండి? దిస్ ఈజ్ వాట్. అంటే ఇవాల్టి క్లాస్‌లో మనం నేర్చుకుంది ఏంటి అంటే, ఒక క్లాస్‌ని ఎట్లా డిఫైన్ చేస్తాము. దాంట్లో ఇనిట్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేసి, దానికి పాయింటర్ ఏ విధంగా అసైన్ చేస్తాము. అలాగే దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ ఎలా తీసుకుంటాము. ఆ పారామీటర్స్‌ని లోకల్ వేరియబుల్‌తో ఏ విధంగా బైండ్ చేస్తాము. నెక్స్ట్ దాంట్లో ఉన్న మెథడ్స్ ఏ విధంగా ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాము. దాన్ని కన్సర్న్డ్ ఆబ్జెక్ట్‌తో ఆ క్లాస్‌ని ఏ విధంగా బైండ్ చేసి వాల్యూస్ ఎట్లా పాస్ చేస్తాము. దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్‌ని కానివ్వండి, లేదంటే వేరియబుల్స్‌ని కానివ్వండి, ఎట్లా మనము కాల్ చేస్తాము. ఇవ్వచ్చు కదా మీరు OB1 డాట్ లాస్ట్ లాస్ట్ నేమ్ చౌదరి ఉంది. ఫస్ట్ నేమ్ అనేది డిలీట్ అయిపోయింది కదా! OB1 డాట్ F నేమ్ డిలీట్ అయిపోయింది. అలానే OB2 డాట్ FNM, OB2 డాట్ LNM ఇట్లా ఏ విధంగా కాల్ చేయాలో కూడా ఇక్కడ మనం చూసే ప్రయత్నం ఇవాళ చేసాం. సో, దీనికి సంబంధించి ఇంకా మరికొంత ప్రాక్టీస్ అనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాము. ఇక్కడితో ఇవాళ క్లాస్ మనం కన్క్లూడ్ చేస్తున్నాము. గుడ్ నైట్ అండ్ థాంక్ యూ.